ఎంతో ప్రసిద్ధి పొందిన సప్తనదుల సంగమమైన సంగమేశ్వర క్షేత్రం చుట్టూ కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. భారతదేశంలోనే ఎక్కడా అనే విధంగా ఆలయం 8 మాసాలు నీటిలో మునిగి ఉండి 4 మాసాలు పూజలందుకునే సంగమేశ్వరుడు నేడు జలాదివాసంలోకి వెళ్లిపోతున్నాడు. శుక్రవారం రాత్రి సంగమేశ్వర దేవాలయ పరిసరాలు నీటిలోకి చేరుకోగా శనివారం ఉదయానికి ఆలయంలోకి వరద నీరు చేరుకుంది. 131 రోజులు పూజలందుకున్న సంగమేశ్వరుడు వేపదారు శివలింగం నేడు నీటిలో మునిగేందుకు సిద్ధమైపోయాడు. ఆల్మట్టి డ్యాం నుంచి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి చేరుతుండటంతో ఆలయం మునిగేందుకు సిద్ధమైపోయింది. ఈ సంవత్సరం మార్చి 22న మొదటి పూజలు అందుకున్న సంగమేశ్వర క్షేత్రంలోని వేపదార శివలింగం ఆగస్టు 1న శివలింగాన్ని కృష్ణా జలాలు తాకాయి. ఇలాగే కొనసాగితే ఇంకో వారంలో ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఆలయ ప్రధాన పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ నదికి హారతిచ్చి చీరా సారా సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా జలాలతో వేపదార శివలింగానికి పూజలు చేశారు. ప్రస్తుత వర్షాభావాల దృష్ట్యా ఆలస్యంగా సంగమేశ్వర క్షేత్రం నీట మునిగిపోతోంది.